హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8లో కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే తొలి రోజు ఎంట్రీ ఇచ్చారు. అందులో 3 వారాలకు గాను 3 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడంతో ఈ వారం కేవలం 11 మందితో మాత్రమే బిగ్ బాస్ సీజన్ 8 ఆకట్టుకుంటుంది. దీనితో ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి బిగ్ బాస్ రంగం సిద్ధం చేశాడని చెప్పవచ్చు. ప్రతి సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా హౌస్లోకి వచ్చిన కంటెస్టెంట్స్ చాలా ఫేమస్ అవుతుంటారు. ఎందుకంటే వారంతా ఇప్పటికే గేమ్ చూసి ఎవరితో ఎలా ఉండాలో ఒక అంచనాకి వచ్చి హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. కాబట్టి గత సీజన్లో అశ్విని శ్రీ, నైని పావని, అంబటి అర్జున్ వంటి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్లో ఎవరు వస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పటి వరకు మొత్తం 4 కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. యాంకర్ హరితేజ, ముక్కు అవినాష్, జబర్దస్త్ రోహిణి బిగ్ బాస్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇవ్వబోతున్నట్లు ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. అతి త్వరలో వీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఆ జాబితాలో తాజాగా మరో పేరు వచ్చి చేరింది. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ నైని పావని. ఈ బ్యూటీకి ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. గత సీజన్లో కూడా నైని వైల్డ్ కార్డ్ ఎంట్రీనే ఇచ్చింది. కానీ హౌస్లోకి వెళ్ళిన వారం రోజుల వ్యవధిలోనే ఎలిమినేట్ అయ్యి అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఏడుస్తూ బయటకు వచ్చేసింది. డ్యాన్సులు, టాస్కులు, ఆటలు ఇలా ప్రతి దాంట్లోనూ మంచి టాలెంట్ ఉన్నప్పటికీ దురదృష్టం కొద్దీ వెళ్ళిన వారంలోనే ఇంటికి వచ్చేసిందని చెప్పవచ్చు. కానీ ఈసారి మంచి టార్గెట్తో, హైప్తో నవిని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది అని చెప్పవచ్చు. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్లోకి నైని ఎంట్రీ అయితే జరిగిపోయింది. అయితే మనకి మాత్రం కొంచెం ఆలస్యంగా రేపు లేదా శుక్రవారం ఎపిసోడ్లో టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్గా నైని మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. చూడాలి మరి ఈ సీజన్లో ఏ మేర బిగ్ బాస్ ఆడియన్స్ను నైని పావని ఆకట్టుకుంటుందో. మరి నైని పావని బిగ్ బాస్ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మీరు ఎవరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారో వారి పేరుని మన కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.